హలో అండి. ఎలా ఉన్నారు? పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే వంట పనైతే స్టార్ట్ చేసేసాను. ఈరోజు పెద్దగా వంటలేం లేవులేండి. సాంబారయితే పెడుతున్నాను. వారానికి 1, 2 సార్లయినా మా ఇంట్లో సాంబారుంటాయి. ఇంక సాంబారంతా పెట్టిన తర్వాత తీరా డబ్బా ఓపెన్ చేస్తే సాంబార్ పొడైతే అయిపోయింది. ఇంక టకటక ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు దోరగా వేపుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. సాంబార్ పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఈ పొడి గాని లేకపోతే మా వారు అసలు సాంబారే తినరు. ఇంకా ఈ విధంగా చేసి 2 నెలల పాటు స్టోర్ చేసేసి పెట్టేసుకుంటాను. ఈ పొడి వేసుకోవడం వల్ల సాంబార్‌కి మరింత రుచి అయితే వస్తుంది. ఇంకా తర్వాత దొండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. దొండకాయలు మా చెట్టుకి కాసినాయండి. ఇంక మా వాళ్ళకి ఒక ఆమ్లెట్ కూడా వేసేసాను. ఈరోజు మా లంచ్ ఏంటంటే దొండకాయ పచ్చడి, చిన్న ఉల్లిపాయలతో చేసిన సాంబారు, చప్పిడి పప్పు, వేడి వేడి అన్నం, దాంతో పాటు నంచుకోవడానికి చక్రాలు. ఇవైతే మినప చక్రాలండి. చాలా బాగున్నాయి. మా అమ్మమ్మ ఇచ్చారు. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ లంచ్ ఏంటో కూడా కామెంట్ చేయండి.